అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించారు. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారినే ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధనను కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.